హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉండి ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండే గోరుచిక్కుడుగాయలతో అందరూ నచ్చేలా మెచ్చేలా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా గోరుచిక్కుడుగాయల్ని ఇలా చిన్న ముక్కలుగా ఒలుచుకొని వలిచేటప్పుడు మనకు పక్కన సన్న నారలాగా వస్తుంది, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. అన్నీ ఒలుచుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే వాటర్ని పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్లో ప్రెజర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్రను వేసుకొని అలాగే మినపప్పును వేసుకొని వెల్లుల్లి రెబ్బని కొద్దిగా దంచి వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకొని స్ట్రైనర్లో వేసుకున్న గోరుచిక్కుడుగాయలను కూడా వేసుకొని కొద్దిగా పసుపును వేసుకొని గోరుచిక్కుల్లో తడి ఉంటుంది కదా, అది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు. ఈలోగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో కొద్దిగా శనగలు అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. గోరుచిక్కుల్లో తడంతా పోయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసుకొని స్టవ్ను ఆఫ్ చేసి పొడి మొత్తం గోరుచిక్కుడుగాయలకు పట్టేలా కలుపుకోవాలి. ఇంతేనండి, ఈజీగా గోరుచిక్కుడుగాయల ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.